నమస్తే, నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28న అంటే శనివారం రోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళబోతున్నాడంటే ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఇప్పుడు ఆయన ఏ అంశం మీద తిరుపతి వెళ్తున్నాడనేది అందరిలో ఉన్నటువంటి పెద్ద క్వశ్చన్. పాప ప్రక్షాళన దోషం మీద పూజ చేయబోతున్నారా, లేకపోతే దేవుడి దర్శనానికి వెళ్తున్నారా? ఇలాంటి ఎన్నో అంశాలు ఇప్పుడు అందరిలోనూ లేవనెత్తుతున్నాయి. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28న తిరుపతి వెళ్తున్నారు. అది కూడా లడ్డూ కల్తీ వ్యవహారం తర్వాత జరిగినటువంటి అంశంలో ఇప్పుడు ఆయన వెళ్తున్నారు. మరి అసలు ఆయన ఏ కోణంలో వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అనేది క్వశ్చన్లు ఇప్పుడు అందరిలోనూ లేవనెత్తుతూ ఉన్నాయి. దీన్ని ఎలా డిస్కస్ చేయొచ్చు? ఆదిత్య, గత వారం 10 రోజులు బట్టి లడ్డు వ్యవహారం చాలా చర్చనీయాంశంగా ఉంది. ఈ అంశం ఎప్పుడైతే బయటకు వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వారికి సంబంధించిన నాయకులు కానీ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఇది ఒక రాజకీయ కోణంలోనే ఉంది, కేవలం మా మీద బురద జల్లడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి రాజకీయం అనేటువంటి మాటలు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డితో పాటు వారికి సంబంధించిన నాయకులు అందరూ. కాకపోతే ఇక్కడ కూటమి ప్రభుత్వం కేవలం ఆరోపణలు చేయడమే కాకుండా ఆధారాలతో సహా ఆ రిపోర్ట్ పేపర్స్ అన్నీ కూడా బయట పెట్టడంతో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా మనసులో బాధపడ్డాయి, మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏంటి ఇలా జరిగిందన్న విషయం. సరే, తప్పు జరిగింది. తప్పు జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు నా హయాంలో తప్పు జరిగిందని రిపోర్ట్ వచ్చింది. నిజంగా జరుగుంటే ఖచ్చితంగా ఎవరైనా శిక్షార్హులే. మేము కూడా సహకరిస్తాం గవర్నమెంట్కి. ఎవరో నిగ్గు తేల్చండి అనేటువంటి మాటలు మాట్లాడితే హర్షించేవారు. అది మాట్లాడతాం మానేసి అసలు తప్పే జరగలేదు అనేటువంటి చేసిన తప్పుని సమర్థించుకుంటా ఆయన వెళ్ళడంతో అందరికీ కొంచెం ఆగ్రహవేశాలు అయితే వచ్చినాయి. వారికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ 2 రోజుల్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు. ఒక ఆయన ఏమంటాడు, కొడాల నాని గారు, చంద్రబాబు గారు అంత దైవభక్తి ఉన్నవాడు, వెంకటేశ్వర స్వామి భక్తుడు అన్నమైతే ఏ రోజైనా గుండు కొట్టించుకున్నాడా అని అడుగుతాడు. అసలు గుండు కొట్టించుకుంటేనే భక్తున్నట్ట? అసలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు శబరిమల వెళ్తారు, కొంతమంది దీక్ష చేసి వెళ్తారు, కొంతమంది సివిల్లో వెళ్తారు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే ఆ 18 మెట్లు ఎక్కడానికి అర్హత ఉండదు సివిల్ వెళ్ళిన వాళ్ళకి. అలా రకరకాలుగా ఉంటాయి. అంటే భక్తిని చూపించుకోవడానికి గుండు కొట్టించుకోవాలి, లేకపోతే భక్తి లేనట్ట. చాలా విచిత్రంగా, అంటే ఏదో రకంగా వారికి సంబంధించిన నాయకుడిని లేకపోతే వారి పార్టీకి సంబంధించిన వ్యవహారాలని సమర్థించుకోవడం. ఈరోజు ఒక్కొక్కటి ఆ నెయ్యి కల్తీ విషయంలో ఎన్ని రకాలుగా వస్తున్నాయో, ఏ కంపెనీలు చేసినాయి, ఏ విధంగా చేసినాయి, ఆ లారీలు ఏంటి, ఇవన్నీ బయటకు వస్తున్నాయి. నిన్న తమ్మిని ఆయన కూడా బయటకు వచ్చి మాట్లాడతాడు. స్పీకర్ గారు, మాజీ స్పీకర్ గారు, ఆయన వచ్చి అసలు మొత్తానికి ఆవుల మీదే వేసాడు. ఆ పాలలో అది కల్తీ, నెయ్యిలో వాడినటువంటి పాలలో కాదు, అసలు ఆవులు తిన్నటువంటి ఆహారంలోనే కల్తీ ఉండొచ్చు, అందుకనే అటువంటి అవశేషాలు వచ్చినట్టు ఉండొచ్చు అనేటువంటి. అంటే అదేదో సినిమాలో బ్రహ్మాండం అంటాడు చూసారా, ఉడుకుతుంది నా చెయ్యి కాదు గన్ అంటాడు. అలాగా చాలా హాస్యాస్పదంగా ఇటు ఇంత తీవ్రమైన అంశం మీద మీరు ఇంకా ఏ విధంగా సమర్థించుకుంటారు? సరే, వీళ్ళు ఎంత పోరాటగా ఏదో చూపించినా కూడా ప్రజల్లో ఎప్పుడైతే ఈ తీవ్ర వ్యతిరేకత వచ్చిందో, ఆ వ్యతిరేకత ఎక్కడ వచ్చింది? కేవలం హిందువులోనే కాదు, ముస్లిమ్స్లోనే, క్రిస్టియన్స్లోనే, అందరిలోనే వచ్చింది. ఇది తప్పు, ఎవరు మతాచారానికి సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతీయడం కరెక్ట్ కాదనే భావన అందరిలోనే వచ్చింది. దాంతో దీన్ని కవరింగ్ చేసుకోవాలంటే ఏదో చేయాలి. ఈ రోజున మేము తప్పు చేయకపోయినా, గత ప్రభుత్వంలో తప్పు జరిగిన కూటమికి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళందరూ కూడా ప్రాయశ్చిత్త దీక్ష ఎందుకు చేస్తున్నాం? తప్పు జరిగింది, స్వామి క్షమించు, ఎవరి వల్ల అయితే ఏముంది, తప్పు జరిగిపోయింది, మమ్మల్ని క్షమించు అనేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. వాళ్ళు చేసే దీక్ష ఏంటి? చేసిన తప్పుని మళ్ళీ కవర్ చేసుకోవడానికే, మళ్ళీ ఏదో ఒక రకమైనటువంటి మెహర్బానీ చేయడానికి ఈ రోజున చేస్తారు. వెళ్ళండి, తిరుపతి కొండకి వెళ్ళండి, దర్శనం చేసుకోండి, అన్నీ చేసుకోండి మీరు అంటున్నట్టుగా, కొడాలని గారు చెప్పినట్టుగా. లేకపోతే నిజంగా అక్కడ ఆచార వ్యవహారాల మీద మీకు నమ్మకం ఉంటే మెట్ల దారిలో వెళ్తున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి మెట్ల దారి మీద వెళ్ళి అక్కడ శ్రీవారిని దర్శనం చేసుకుని క్షమాపణ కోరి గుండు కొట్టించుకుని బయటికి వచ్చి ప్రజలకు క్షమాపణ చెప్పి అప్పుడు వస్తే నమ్ముతారు. కేవలం ఏదో 10 మందిని వేసుకుని వెళ్ళిపోయి మెట్ల ద్వారా వెళ్ళిపోయి ఏదో దీక్ష చేయడం అంటే అది ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే గతంలో మనం చూసాం, వారికి సంబంధించినటువంటి చైర్మన్సే ఏదైనా ఒక దోషం లేకపోతే దాన్ని ఏమంటారో
ఇంట్లో ఎవరన్నా చనిపోతే ఒక సంవత్సరం వరకు దర్శనాలు వెళ్ళరు, గుళ్ళకి వెళ్ళరు. అటువంటి 12 రోజుల్లోనే వెళ్ళిపోయాడు ఆయన. గత మాజీ చైర్మన్ ధర్మారెడ్డి చెప్తున్నాను. అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. వారి కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా, అందరూ లేరు కదా, అంగరంగ వైభవంగా క్రిస్టియన్ పద్ధతిలో చేస్తున్నారు. తప్పులేదు, ఎవరి మతాచారాలను వాళ్ళు గౌరవించుకోండి, తప్పులేదు. కానీ వేరే ఇతర మతాచారాలను మాత్రం ఇబ్బంది పెట్టొద్దు, అవమానపరచొద్దు. ఈరోజు మనం కూడా ఎంత హిందూ ఆచారాలు పాటించే వాళ్ళమైనా ఒక గురుద్వారా వెళ్తే అందరం కూడా తలకి కచ్చిఫ్ లాంటిది కట్టుకుని వెళ్ళాలి. నేను అనేక సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా గురుద్వారా అవన్నీ తిరిగేవాళ్ళం, సరదా చూసేవాళ్ళం. అంతే, ఖచ్చితంగా ఆ గుడికి సంబంధించిన నియమ నిబంధనలు పాటించాలి, రెస్పెక్ట్ అంతే. ఇప్పుడు జేసుదాస్ గారు ఉన్నాడు, ఆయన పుట్టుక క్రిస్టియన్ కుటుంబంలో పుట్టారు. ఆయన అయ్యప్ప స్వామి అంటే భక్తి, మతం మారిన తర్వాతే గుడికి వెళ్ళాడు ఆయన. గురువాయూర్కి సంబంధించినటువంటి అనేక పాటలు ఆయన మంచి ప్రసిద్ధి చెందినాయి, కానీ ఆయన కూడా అలాగే వెళ్ళాడు. గతంలో ఆ గుడికి సంబంధించి కావచ్చు, లేకపోతే తిరుపతి గుడికి సంబంధించి కావచ్చు, వేరే ఇతర మతస్థులు పెద్ద పెద్ద వాళ్ళు, సోనియా గాంధీ లేకపోతేనేమో అబ్దుల్ కలాం గారు లాంటి వారు, అంతకుముందు ఎవరైనా ఏ నాయకులైనా ఆ గుళ్ళకి వెళ్తే ఆ మతాచారాలకు సంబంధించినటువంటి సాంప్రదాయాలను గౌరవించి వెళ్ళారు. నువ్వు గౌరవించకపోగా మరీ దారుణం కదండి. గుడిపైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు దర్శనం అంటే జగన్ రక్షక గోవింద అనే నినాదాల, ఎంతకంటే దారుణం ఉందా? తిరుమల కొండ మీద శ్రీవారి నామం తప్ప, గోవింద నామం తప్ప ఇంకోటి పలకూడదు. అటువంటిది జగన్ రక్షక గోవింద అంటే మీకు ఎంత అహంకారం పెరిగిపోయింది అసలు. అంటే ఒక రకంగా ఒక పర్టిక్యులర్ ప్రణాళికతో ప్లానింగ్ అనే హిందూ దేవాలయాలు లేకపోతే హిందూ మతాచారాలని దెబ్బ కొట్టాలన్నటువంటి కుట్ర పన్నారు మీరు. ఈ రోజున ఆ కుట్రని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. మీరు మీ హయాంలో ఏం జరిగింది, ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో అసలు ఏంటి, నిజంగా ఏం జరిగింది, ఏం సప్లై అవుతున్నాయని చర్చ జరుగుతుంది. పక్కన విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ కావచ్చు, అన్నవరం కావచ్చు, సింహాచలం కావచ్చు, అన్ని చోట్ల అసలు గత 5 సంవత్సరాలు ఏం జరిగింది అన్నీ జరుగుతున్నాయి. నేను అంటుంది ఈ రోజున చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు, ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు మా హయాంలో ఏమీ జరగలేదు, మేమంతా శుద్ధపోసలం అని చెప్పారు. అటువంటిప్పుడు మళ్ళీ ఈ రోజున మీరే ఒక ప్రాయశ్చిత్త దీక్ష కింద వెళ్తున్నారు. అంటే దాన్ని కూడా మా మీద వచ్చినటువంటి ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసాడు చంద్రబాబు గారు కాబట్టి అని చెప్పేసి అని చేస్తున్నారు తప్ప నిజంగా దేవుడి మీద భక్తితో కాదు. దేవుడి భక్తికి సంబంధించి నిజంగా శ్రీవారాలయ సాంప్రదాయాలు మీరు గౌరవించే పడితే గతంలో ఎప్పుడూ గౌరవించాల. శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇవ్వడంలో కూడా దంపతులుగా వెళ్ళాలి, అప్పుడు వెళ్ళాల. కుడివైపు ఎప్పుడు కండువ అది కప్పుకోకూడదు. భార్య చనిపోయిన వాళ్ళు మాత్రమే కుడివైపున కండువ వేసుకోవాలి పూజల్లో. నేను అంటుంది అది శాస్త్రం. ఖచ్చితంగా ఎడమవైపునే కండువ ఉండాలి. భార్యతో సహా చేసినప్పుడు భార్య లేని వాళ్ళు కుడివైపుగా వేసుకోవాలి. విదురుడు అంటారు. భార్య చనిపోతే ఆ మనిషిని విదురుడు అంటారు. ఆడవారైతే భర్త చనిపోతే విధవ అంటారు, చూసారా, వితంతువు విధవ అంటారు. భగవాన్ అయితే విదురుడు అంటారు. భార్య లేకపోయినప్పుడు పూజల్లో కూర్చుంటే కుడివైపున వేసుకోవాలి. మరి ఈయన కుడివైపున వేసి కూర్చున్నాడు. మరి ఇవన్నీ ఈ సాంప్రదాయాలు మరి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ్స్ చెప్పరా ఈ నిండా. శ్రీవారి సిట్టింగ్ ఎప్పుడన్నా తాడేపల్లి ప్యాలెస్లో వేసుకుంటాడండి, అక్కడ ఇది చేసుకున్నాడు. అంటే ఒక అంగమైన అహంకారంతో నేను ఏదో రాజుల మాటలు 5 వరకు చేసి రాచరికంలో ఎలా జరుగుద్దో అటువంటి భావనతో నడిచాడు తప్ప నిజంగా అన్ని మత సాంప్రదాయాలను గౌరవించేటటువంటి విధానం అతనికి లేదు. ఈ రోజున అతను చేసేది నటనే. ఖచ్చితంగా వెళ్ళొచ్చు, ఎవరికైనా హక్కు ఉంది, వెళ్ళండి. వెళ్ళినప్పుడు ఆ దేవాలయానికి సంబంధించిన మతాచారాలన్నింటి పాటించండి. మీరు చక్కగా వెళ్ళండి, డిక్లరేషన్ మీద సైన్ చేయండి, గుడ్డు కొట్టించుకోండి, పైనేమో చక్కగా క్షమాపణ నేర్పి చెప్పండి, కిందకి రండి. రాజకీయాలు ఏం మాట్లాడకుండా అందులో హర్షిస్తారు. పోల్లో చేసిన తప్పు క్షమాపణ కోరుకున్నాడు అనుకుంటారు. అలా కాకుండా మెహర్బానీగా జనాలందరినీ తీసుకెళ్ళి మామూలుగా డిక్లరేషన్ మీద సంతకం లేకుండా పైకెళ్తే మాత్రం ఖచ్చితంగా హిందూ సమాజం క్షమించదు. థ్యాంక్ యూ సార్.